హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను ప్రార్థనను ఇండియన్ వెహికల్ సిమ్యులేటర్ ఎలా ఉంది మీరు కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వెహికల్ని అయితే ఎలా స్వాప్ చేయాలో చూద్దాం. దాన్ని మర్చిపోయి నాకు ఇందాక నచ్చొచ్చింది. ఓకే, ఆగండి, వెళ్తున్నాము. ఒక చోటుకి వెళ్ళాక స్వాప్ చేస్తాను వెహికల్ని. ఓకే, ఇక్కడైతే స్వాప్ అయితే చేస్తా. అక్కడ స్వాప్ వెహికల్ కదా స్వరాజ్ అని ఉంది కదా. ఇప్పుడు నేను స్వరాజ్ అయితే స్వాప్ చేస్తాను. చూడండి, వచ్చేసింది. ఓకే, అక్కడ స్వరాజ్ కారు పైకి అనుకుంటే చాలా వస్తాయి వెహికల్స్. మీకు ఇష్టమైంది స్వాప్ చేసుకోండి, సరేనా? ఓకే, నా స్వరాజ్ అయితే వచ్చేసింది. సారీ, జాన్ డీర్ అయితే వచ్చేసింది. అక్కడ కలర్స్ ఎలా మార్చుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. అలా అయితే కలర్స్ అయితే మార్చుకోవచ్చు. అక్కడ సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని నొక్కండి, సేవ్ అని. అదంతా స్టీరింగ్ కథ, అవన్నీ నేను ఇప్పుడు చెప్పనులే, తర్వాత నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు అక్కడ మోడిఫికేషన్లోకి వెళ్ళి అక్కడ తాత మోడిఫికేషన్లోకి వెళ్తే అక్కడ అవన్నీ ఉంటాయి. బ్రిక్ ట్రాలీ, ట్రెషర్, కల్టివేటర్, రోటావేటర్, పగ్, హెయిర్ ఆయిల్, బంపర్ చైన్ అంటే ముందర వస్తుంది. అది హార్వెస్టర్, కటర్ 1, కటర్ 2 అనేది వేరే చెప్తాను తర్వాత ఈ వీడియో కారు. అంతే, అవన్నీ డీజే చేంజెస్. డీజే చేంజర్ అవన్నీ డీజే చేంజ్ అలా చేంజ్ చేసుకోవచ్చు. 6 స్వాప్ వెహికల్ తప్పరే దానికి తగింది ఇచ్చేస్తారు. మనకు కావాలంటే మార్చుకోవచ్చు దాన్ని. ఇంకా ఉన్నాయి అడుగుండి. స్టీరింగ్స్ అక్కడ స్టీరింగ్లు అయితే చేంజ్ అవుతాయి, మనకి ఇష్టమైనది చేంజ్ చేసుకోవచ్చు. 6 ఇచ్చేస్తారు కానీ మీ ఇష్టం అది. అరే, బంపర్స్ ముందరి, ఇంకా సైలెన్సర్ సైలెన్సర్స్ అడుగుండి మారుతున్నాయి. చేంజ్ ద బ్యాక్ వీల్స్, అవి బ్యాక్ వీల్స్ అయితే చేంజ్ అవుతాయి. అలా ఇది మోడిఫికేషను. ఓకే, ఇవన్నీ అయ్యే మోడిఫికేషన్. ఇందాక మళ్ళీ ఎందుకు వెళ్ళానంటే దాన్ని వెనకాల తీసేస్తానికి అయితే వెళ్ళాను. ఈ రెండు మళ్ళీ వెళ్ళారని అయితే అనుకోకండి. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాము ఒక చోటకి. అది బురదలందరూ ఉంటారు కదా, ఒకటి దాన్ని అయితే అందులో నుంచి ఎలా తీయాలా అని చూపిస్తానికి వెళ్తే తీసుకుని వెళ్తున్నాను. దగ్గరికి వచ్చేసాం అనుకుంటా. వచ్చేసాం, అడుగోండి ఎదురుగా. దీన్ని నేను ఆల్రెడీ ఫమ్లో పెట్టేశాను. మీరు సిమ్యులేటర్లో ఉంటారు కదా, మీకు దాని తర్వాత దాన్ని అయితే ఫన్లోకి అయితే చేంజ్ చేసుకోండి. ఇలా బురదలోకి అయితే ఇరుక్కున్నప్పుడు హెల్ప్ చేస్తారు ఆడే. దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాక మీరు సిమ్యులేటర్ అని పెట్టేసుకోండి మామూలుగానే. ఇలా అయితే బయటకు వచ్చేయచ్చు. మీకు స్ట్రంట్ మోడ్ అనేది ఉంటుంది, అది తర్వాత చెప్తా నెక్స్ట్ వీడియోలో. ఇది ఏఐ ఆప్షన్. ఇలా మీరైతే స్వాప్ చేసుకోవచ్చు ఏఐని కూడా. మామూలుగా మనం మార్చుకున్నట్టుగానే మార్చేసుకోవచ్చు.
దాన్ని అయితే మనం అక్కడ ఏఐ ఆప్షన్ ఆన్ చేసుకోగానే ఇక్కడ అవి వస్తాయి. అవి కదా చూడండి మీరే. దాని తర్వాత అక్కడ ఏఐ ఆప్షన్ అని ఉంది కదా, అది ఆన్ చేసుకుని తర్వాత ఆధార్ కోడ్ పనిచేద్ది. ఇక్కడేమో మార్చుకోవచ్చు మీరు. ముందరే అని పెట్టుకోకూరు చైన్ని, వెనకాల నుంచి కూడా పెట్టుకోవచ్చు చైన్ని. చూపిస్తున్నాను ఇదిగోండి. ఇదిగోండి ఇలా పెట్టుకోవచ్చు. అక్కడ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆన్ ఆఫ్ అనే ఆప్షన్ అయితే ఇస్తారు, మీరు చూసుకోండి. అప్పుడైతే నొక్కాలి, ఆఫ్లో ఉన్నదాన్ని అలా నొక్కితే ఆన్ అవుద్ది. అదిగోండి ఏఐ ఆప్షన్ ఆన్ చేసుకున్నాను. దీంట్లో కూడా మళ్ళీ ఆన్ చేసుకోవాలి సెపరేట్గా. నాకు తెలిసినంత వరకు వీడియో మీకు నచ్చే ఉంటుంది. అదిగోండి అలా మళ్ళీ ఏఐ ఆప్షన్ ఆఫ్ చేసేసుకుంటే ఆఫ్ అయిపోద్ది. ఓకే గైస్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం న్యూ కంటెంట్ తోటి.